శివాష్టోత్తర శతనామ స్తోత్రము అంటే 108 నామములతో కూడుకున్నటువంటి స్తోత్రం. మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తికి ఒక పేరు ఉండడమే మర్యాద. అంతేకాని ఒక వ్యక్తిని అనేక పేర్లతో మీరు పిలవడం జరిగితే అయోమయం ఏర్పడుతుంది. ఎందుచేత అంటే కోటేశ్వరరావు గారు అంటే పలకడం నాకు తేలిక. అంతేకాని నాకు ఒక 50 పేర్లు ఉన్నాయనుకోండి, ఉంటే నాకే జ్ఞాపకం ఉండదు ఏ పేరుకు పలకాలో. మరి ఈశ్వరుడికి ఎందుకు అన్ని పేర్లు? అంటే మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈశ్వరుడికి పేర్లు ఒకరు పిడితే వచ్చినవి కావు, అవి గౌణములు. అంటే ఈశ్వరుడు భక్త పరిపాలన చెయ్యడము చేత, గుణములను ప్రకటనము చేయడం చేత, నిర్గుణుడైనటువంటి ఈశ్వరుడు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క గుణమును ఆవిష్కరిస్తాడు. ఎందుకు అలా ఆవిష్కరించడము అంటే దానివల్ల లోకములకు ప్రయోజనం ఉంటుంది, దానివల్ల భక్త కోటికి ప్రయోజనం ఉంటుంది. అటువంటి ప్రయోజనాన్ని సాధించడం కోసం ఈశ్వరుడు చేసేటటువంటి ఒక్కొక్క పని వల్ల ఆయనకి ఒక్కొక్క నామము ఏర్పడుతుంది. ఇప్పుడు శివాష్టోత్తర శతనామ స్తోత్రం వినడము అంటే అర్థం ఏమిటంటే, మీరు 108 నామములు ఎందుకు వచ్చాయో, 108 నామములుగా శివతత్వం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడం, ఈశ్వరతత్వం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవడం. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? అది పెద్ద పూజ అవుతుంది. మీరు ఒక్కొక్క నామాన్ని వింటున్నప్పుడు మీకు భగవంతునికి సంబంధించినటువంటి ఆ విశేషాలు వింటుంటే మనసు రంజిల్లుతుంది, సంతోషం కలుగుతుంది. మీరు రేపు శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకుంటున్నారనుకోండి, చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క నామం మీకు జ్ఞాపకానికి వస్తుంటే, ఆ నామం వెనకాతల ఉండేటటువంటి తత్వం మీకు పరిశీలనానికి వస్తుంటే మీకు ఎంతో ఆనందం, సంతోషం కలిగి ఏదో ఒక నామం దగ్గర మీ మనసు నిలబడుతుంది. అలా మనసు నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ ప్రకాశిస్తే దానివల్ల ఏమవుతుందంటే భగవత్తత్వమునందు మీరు గురుంకులిడగలుగుతారు. అలా మీరు తరించగలిగినటువంటి స్థితిని సాధించి పెట్టడం కోసమని భగవంతుని యొక్క స్తోత్రములు వస్తాయి తప్ప, లేకపోతే ఆయనకి అన్ని నామములు ఉండవలసిన అవసరం లేదు. మీరు ఇంకొక విషయాన్ని గమనించండి. ఎప్పుడైనా భగవంతుడికి నామములు చెప్తే ఉంటే 108 నామములు ఉంటాయి, లేకపోతే 1000 నామములు ఉంటాయి. మధ్యలో ఇంక ఏ అంకె మీద నామాలు ఉండవు. 109 ఉండవు, 999 ఉండవు. 108 కానీ 1000 కానీ. 108కి తక్కువ చెప్తే ఏదో షోడశ నామాలని ఒక 16 నామాలు చెప్పడము, అటువంటి ప్రక్రియ ఒకచో ఉంటుంది. కానీ సాధారణంగా 108 తప్పితే 1000 అంతే. అలాగే ఉంటాయి. లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రం. విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రం. శివాష్టోత్తరం, శివ సహస్రం. ఉంటే అష్టోత్తరం 108, లేకపోతే సహస్రం 1000. ఏం అలా ఎందుకు ఉండాలి? 108కి మించి ఆయన ఎప్పుడు ఉపకారాలు చేసినవి లేవా? గుణములు ప్రకటనం చేసింది లేదా? ఎందుకు అందరికీ 108 ఉంటాయి, ఎందుకు అందరికీ 1000 ఉంటాయి? మీరు కొంచెం తాత్వికంగా పరిశీలనం చేస్తే లోకంలో ఏ జీవి పుట్టనివ్వండి, అది పుట్టడం నక్షత్రము యొక్క పాదమును బట్టి పుడుతుంది.